హాయ్ హలో వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. నాకు తెలుసు ఈ టైం కల్లా మన వాట్ ఏ టేస్ట్ ప్రోగ్రామ్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఈ రోజు కూడా మనం స్పెషల్ డిషెస్ నేర్చుకోబోతున్నాము. మన షెఫ్ శ్రీకాంత్ గారు చూపించబోతున్నారు. అవేంటో అడిగి తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ గారు. హలో అండి. ఎప్పట్లనే ఇదిగో ఈ రోజు కూడా మేము రెడీ అయిపోయాము మీ చేత ఒక 2 డిషెస్ చేసుకోవడానికి. సో ఏంటి ఇంతకీ మరి ఈరోజు? ఇవాళ ఒక 2 డిషెస్, ఒకటి నార్త్ ఇండియన్ అండ్ ఒకటి సౌత్ ఇండియన్. ఓకే. నార్త్ ఇండియన్ డిషెస్ వచ్చేసరికి ఇది ఒక దాల్ ఐటమ్, దాల్ తడక. రెండోది వచ్చి సౌత్ ఇండియన్ ఐటమ్ వెజ్ పొరియల్. వెజ్ పొరియల్. ఓకే. సో ఫస్ట్ నార్త్ సౌత్? ఫస్ట్ నార్త్. ఫస్ట్ అయితే కనుక నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ దాల్ తడక అన్నారు. దాల్ తడక అన్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేస్తారా? ఎస్. ఉడికించిన కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నెయ్యి, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర, ఎండుమిర్చి, పసుపు. దాల్ తడ్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలిసేసుకుందాం. సో శ్రీకాంత్ గారు, సో ఫస్ట్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడవ్వాలి. వేడయ్యాక మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. దాల్ తడ్కా అంటే యాక్చువల్గా ఇది నాకు తెలిసి యాక్చువల్లీ నార్త్ ఇండియన్స్ ఏంటంటే పప్పుని చాలా లూజ్గా చేసుకుంటారు. అంటే అది మనకి చారు లాగా ఉంటుంది అనమాట. అలాంటి ఇది వస్తుంది చేసుకుంటారు. బట్ వాళ్ళు చేసుకున్న కొంతలో అయినా చాలా రిచ్ గా చేసుకుంటారు. చాలా బాగుంటుంది పప్పు యాక్చువల్లీ. సో ఇప్పుడు ఆయిల్ వేద్దామా దాంట్లో? ఎస్, ఆయిల్ అండ్ గీ. యాక్చువల్లీ కొద్దిగా ఆయిల్ వేయండి, నేను గీ యాడ్ చేస్తున్నాను. ఓకే. ఎస్, సరిపోతుంది యాక్చువల్లీ. అండ్ నేను కొద్దిగా గీ యాడ్ చేస్తున్నాను. ఓకే. యాక్చువల్లీ ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. వీళ్ళు ఎక్కువగా వీళ్ళ డిషెస్ లో ఎక్కువగా గీ ప్రిఫర్ చేస్తుంటారు. ఆయిల్ వేడవాలి. సో ఆయిల్ వేడైతే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అని వేసేసుకోవచ్చు. అండ్ దాల్ తడక అన్నప్పుడు తడక అంటే తాలింపు. అది మెయిన్ అనమాట. ఇందులో తాలింపు తడక ఎంత మంచిగా చేసుకుంటే దాల్ తడక అంత మంచిగా వస్తుంది. సో దానికోసం ఆయిల్ అండ్ మన గీ మంచి వేడిగా ఉండాలి. మంచి వేడిగా ఉంటే అలా అయ్యగానే అలా చిట్పట్లు ఆడిపోవాలి. అంతే. ఇక సో పప్పుల్లో మనం ఇక్కడ ఎలా వేసుకుంటాం, వాళ్ళు మనలాగా వేసుకోకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో వేస్తారు. సో ఆయిల్ మనకు వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఫాస్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుందాం. సో ఫస్ట్ ఆవాలు. ఎస్, ఆయిల్ ఎంత వేడి ఉండాలంటే ఇప్పుడు చూస్తారు. అలా వేసిన వెంటనే పట్టుకోవాలి. ఆవాలతో పాటు కొద్దిగా జీలకర్ర. ఎస్. జీలకర్రతో పాటు ఎండుమిర్చి. ఎస్. సో ఎక్కువ వేసుకోవాలా? ఎస్, ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు. అండ్ ఎండుమిర్చితో పాటు కొద్దిగా పచ్చిమిర్చి. ఓ మై గాడ్. ఎండుమిర్చి, పచ్చిమిర్చి. అండ్ కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. దాల్ కొద్దిగా స్పైసీగానే ఉంటుంది. ఎస్పెషల్లీ దాల్ తడక ఇంకా చాలా స్పైసీగా ఉంటుంది అనమాట మామూలుగా పోల్చుకుంటే. ఒకసారి కలుపుకుందాం. ఓకే. అండ్ ఇప్పుడు అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు 2 కలిపి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ అల్లం ముక్కలు యాడ్ చేసిద్దాం. అల్లం ముక్కలు అంటే దీంట్లో పప్పులోకి అల్లం వాళ్ళు దీంట్లో యాడ్ చేస్తారు అనమాట. అంటే వెల్లుల్లిపాయ యాడ్ చేయడం అంటే మనం చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో అల్లం అనేది మనం ఎప్పుడు యాడ్ చేయలేదు కదా. బట్ వీళ్ళు పప్పులో యాడ్ చేసుకుంటారు. కొద్దిగా ఘాట్ వస్తుందని. అంటే కొంతమంది యాడ్ చేసుకుంటారు, బట్ కొంతమంది యాడ్ చేసుకోరు. నేను తిన్న దగ్గర నేను ఒక దాబాలో తిన్నాను అనమాట. అక్కడ వాళ్ళు అల్లం కూడా యాడ్ చేశారు. సో నాకు బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను కూడా అల్లం యాడ్ చేస్తున్నాను. అండ్ మనకి ఆ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఆ పచ్చిమిర్చి, జీలకర్ర అన్ని ఆయిల్లో ఫ్రై అవుతుంటే మనకి ఆ ఉప్మా చేసుకుంటాం కదా, అప్పుడు ఫ్రై చేసుకుంటాం కదా మంచిగా ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎస్, మనకి కొద్దిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుందాం. చిన్నగా కరివేపాకు అంటే మనం తాలింపులో జనరల్గా యాడ్ చేసుకుంటాం. వేయండి, ఇంకొద్దిగా వేయండి. ఎస్, కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇప్పుడు యాక్చువల్లీ మంచి నెయ్యిలో అవన్నీ వేయించిన స్మెల్ వస్తుంది. వేసిన వెంటనే కంటే కూడా ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ. కరివేపాకు వేసాం కదా, అప్పుడు వచ్చేసిన ఫ్లేవర్. అండ్ ఇందులో ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్.
ఓకే ఆనియన్స్ అంటే మనం ఎక్కువ శాతం మనం ఇక్కడ ఆనియన్స్ యూస్ చేయం కదా yes యూస్ చేయండి ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ సో ఈ రెండు అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి లెట్స్ సీ అంటే కొంచెం ఇది మీరు అన్నట్టుగా ఎప్పుడు అంటారు చూసారా క్రేజీ కాంబినేషన్ ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట యా సో అంటే ఇప్పుడు ఏంటి మనం పప్పులోకి కూడా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయలు అలాగే ఉంచేసేయడానికి ప్రయత్నించాలి లేకపోతే బ్రౌన్ కలర్ లో అవ్వాలా సాఫ్ట్ అవ్వాలి లైట్ గా సాఫ్ట్ అయితే మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఓకే ఇలా వదిలేసాం అనుకోండి మన సౌత్ ఇండియాలో తీయ పప్పు ఉంటుంది కదా అలా అయిపోతుంది అండ్ ఇంకో ఐడియా కూడా వచ్చింది నాకు ఇలానే వదిలేసి ఇలా పప్పు యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకుంటే తీయ పప్పు అయిపోతుంది మన సౌత్ ఇండియన్ అలా కూడా చేసుకోవచ్చు మనకు ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి సాఫ్ట్ అయితే మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ యాడ్ చేసుకోవచ్చు ఓకే వావ్ మొత్తానికి అయితే అన్ని మంచిగా వేగిన స్మెల్ వస్తుంది మంచి సూపర్ గా సో మీరు అన్నట్టుగా మన ఉల్లిపాయని కొంచెం మంచిగా వేయించుకుందాము చిన్న డిఫరెంట్ స్టైల్స్ పప్పుల్లో మనం చాలా చాలా స్టైల్స్ చూస్తుంటాము కొంతమంది అయితే మనకి ఉల్లిపాయలు వేస్తూ ఉంటారు ఉల్లిపాయలు వేరు బట్ పోపు మటుకు మంచిగా వేస్తారు పోపు మాత్రం మంచిగా వేస్తారు స్పెషల్ కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు అనమాట అవునవును యాక్చువల్గా పప్పులో ఏముండదు అనమాట పప్పులో అన్ని వేసి ఉడకబెడతాం అందులో స్పెషాలిటీ ఏం లేదు యాక్చువల్లీ ఆ పోపు వేయడంలోనే యాక్చువల్ అసలు స్పెషాలిటీ అనేది ఉంటుంది ఆ లాస్ట్ లో కొంతమంది పాత వాళ్ళు ముసలి వాళ్ళు కొంతమంది అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళు ఆ పోపు వేస్తే 4-5 ఇల్లులు తర్వాత తెలియాలంటారు అనమాట జల ఇంటికి వచ్చి జనరల్గా మీరు వండుకున్న కూర వాసన వస్తుంది అంటారు అనమాట మీరు వేసిన పోపు అక్కడ దాకా వాసన వస్తుంది మనకి ఆనియన్ కూడా ఎప్పుడు సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మన స్పైసెస్ అంటే మన కారం కొద్దిగా కారం వెరీ లిటిల్ ఓకే అండ్ కొద్దిగా పసుపు ఓకే పసుపు అండ్ కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ యాక్చువల్గా పసుపు వచ్చేసి మనం పప్పులోనే వేసేస్తాం కదా మళ్ళీ ఇక్కడ సెపరేట్ గా కూడా వేయాలి యాక్చువల్లీ నేను పప్పులో ఏం వేయలేదు సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఓకే ఓకే ఒకవేళ ముందే పప్పులో యాడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు యాడ్ చేయొచ్చు అండ్ చాలా స్లైట్ గా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను గరం మసాలా లైట్ గా వెరీ లిటిల్ ఓకే సో కొద్దిగా గరం మసాలా అండ్ ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం ఫ్లేవర్స్ కలర్ అన్నీ సూపర్ అసలు హైలైట్ అన్నమాట రిచ్ ఫ్లేవర్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా జనరల్గా ఆయిల్లో ఫ్రై అయితేనే ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి అటువంటిది ఇక్కడ గీలో ఫ్రై అవుతున్నాయి అసలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేద్దాం టమాటోస్ పోపులో టమాటోస్ ఓ మై గాడ్ డిఫరెంట్ చాప్ చేసుకున్న టమాటోస్ అంటే మన ఓకే ఓన్లీ కేవలం ఇది దాల్ తట్కలోనే కదా ఇవి యాడ్ చేసుకుంటాము ఓకే టమాటోస్ మనకి కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి యాక్చువల్లీ ఏం అవ్వాలంటే కంప్లీట్గా మ్యాష్ అయిపోవాలి మన టమాటోస్ మ్యాష్ అయిపోవాలి కంప్లీట్గా మ్యాష్ అయిపోతే ఆ స్మూత్నెస్ ఆ టమాటో మ్యాష్ అయిపోయింది మొత్తం మన పప్పులో మిక్స్ అయిపోతుంది అప్పుడు మంచిగా లైక్ ప్లెయిన్ దాల్ లాగా మంచిగా తడక ఘాటు అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అండ్ కొద్దిగా గరం మసాలా వేసాం కదా ఇవన్నీ కంబైండ్ అయ్యి పప్పు చాలా బాగుంటుంది మీరు చెప్తుంటేనే అసలు నాకేంటో నేను తినేసి టేస్ట్ చూసి చేసినంత ఫీలింగ్ వస్తుంది బట్ ఇంకా అయితే మనకి ఆ టమాటాలు అనేవి ఉడకాలి కాబట్టి టమాటాలు వేసుకున్నాము సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు మనకి ఎలాగో టమాటాలు మగ్గడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి మీకు నేను వన్స్ అగైన్ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చెప్తాను అంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తుంది ఏంటంటే దాల్ తట్కా అనమాట సో దానికోసం మనం చక్కగా ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం నూనె అలాగే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నెయ్యిలో వేస్తే మంచిగా నెయ్యిలో వేగితే బాగుంటుంది అండ్ అలాగే ఇది ఎక్కువగా నెయ్యితోనే చేస్తాము ఫస్ట్ నెయ్యి వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనం పప్పులో పోపు ఎలా వేసుకుంటాం ఫస్ట్ ఆవాలతో స్టార్ట్ చేస్తాం సో బాగా అంటే బేసిక్గా దీనికి ఏంటంటే నెయ్యి అనేది బాగా వేడవ్వాలన్నమాట ఎలా వేడవ్వాలంటే మనం వేసిన వెంటనే ఆవాలు చిటపట్లు ఆడేయాలి సో అలా వేగాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవాలు వేసుకుంటాము ఆవాలు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత జీలకర్ర వేసుకుంటాం జీలకర్ర కూడా కొంచెంగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పొడుగుగా కట్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే ఎండుమిరపకాయలు దీంట్లో ఇంకొకటి కూడా వేస్తాము మనం ఇంకొక 2 స్పెషల్ కూడా అవేంటంటే మనం బేసిక్గా పప్పు చేసుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు ఆబ్వియస్గా అంటే డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకుంటాము లేదంటే దాన్ని చేసుకుంటాం బట్ దీంట్లో వెల్లుల్లి వేసుకుంటున్నాము అలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం కూడా వేసుకుంటున్నాము దాని తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాం అవి అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్దిగా అంటే లైట్గా గరం మసాలా వేసుకోవాలి అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి అండ్ దాంట్లో కొంచెం అంటే తగినంత పసుపు అనమాట బేసిక్గా ఒకవేళ మీరు పప్పు ఉడికించుకునేటప్పుడు కనుక పసుపు వేసుకుంటే దీంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు ఆరెల్స్ వేసుకోవాలి అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని అవి మగ్గనివ్వాలి ఇప్పటివరకు అయితే ఆ ప్రాసెస్లో ఉన్నా తర్వాత ఏంటో చూద్దాం సో టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు అందులో కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేద్దాం వాటర్ యాడ్ చేసేద్దాం
ఓకే యాడ్ చేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం. ఓకే మంచిగా మిక్స్ చేసేసుకొని Yes, ఇప్పుడు మన పప్పు మెయిన్ దాల్ తడకలో దాల్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. సో ఓకే సో బాయిల్ చేసేసుకొని అంటే మనకి దీంట్లో ఇలా మెత్తగా కావాలా లేకపోతే పప్పులుగా ఉండాలా అంటే ఇలాగే కావాలా? మెత్తగానే అయిపోవాలి, చాలా సాఫ్ట్ గా బాయిల్ చేసుకున్నాను యాక్చువల్లీ. ఓకే వావ్ అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. బేసిక్ గా మనం పప్పులు చేసుకున్నప్పుడు కొంచెం పప్పు ఉంటుంది కదా అలాగా. బట్ చాలా సాఫ్ట్ గా అయిపోవాలి. చాలా ఇంకొద్దిగా యాడ్ చేద్దాం. ఎస్ సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే సూపర్ యాక్చువల్గా డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు మంచి డిఫరెంట్ టెక్స్చర్ వచ్చేసింది మనకి. అవునవును యాక్చువల్లీ మన దగ్గర చూడడానికి టమాటా పప్పు లాగా ఉంది, బట్ ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన టమాటా పప్పుతో పోలిస్తే ఇంగ్రీడియంట్స్ కొద్దిగా చాలా అడిషనల్ గా ఉన్నాయి. టేస్ట్ చూస్తే ఎప్పుడు అర్థమైపోతుంది. ఎస్ అండ్ ఇప్పుడు ఇందులో మన సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, సో సాల్ట్ సరిపడా అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేయండి. కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఎస్ కొత్తిమీర వేసేసి ఒక 5 minutes లో ఫ్లేమ్లో అలా పెట్టేసాం అనుకోండి, మెల్లగా టమాటోస్తో పాటు పప్పు ఉడికేసి ఫ్లేవర్స్ మొత్తం మంచిగా దిగిపోతాయి. మనం ఆల్రెడీ దాంట్లో ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే కారం వేసాం కాబట్టి పైగా దీంట్లో మనం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వేసాం కాబట్టి ఇంకొంచెం మంచి స్పైసెస్ యాడ్ చేసి సూపర్ గా ఉంటుంది పప్పు. బేసిక్ గా మీరు అన్నట్టుగా ఎక్కువ నార్త్ ఇండియన్స్ కారం తినరు, ఇది ఒక డిష్ కారంగా ఉంటుంది అన్నారు కాబట్టి. అవును ఇప్పుడు మామూలుగా ఇది వాళ్ళు లంచ్ లోకి కదా అంటే రైస్ లోకి తీసుకుంటారు, రోటీస్ లో కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది నో వరీస్ పప్పు ఎలా అయినా సరే తినొచ్చు. సో శ్రీకాంత్ గారు మంచిగా పప్పు కూడా దగ్గరకు అయిపోయింది. మనం ఇందాక నీళ్లు పోసాం కదా, సో నేను అనుకున్నాను వాటరీగా ఉంటుంది, మీరు చెప్పారు కదా దగ్గర పడుతుంది అని, అలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని మన సర్వింగ్ బౌల్ లోకి హ్యాపీగా తీసేసుకుందాం. ఓకే ఇప్పుడైతే చూడడానికి చాలా చాలా బాగుంది. యాక్చువల్గా నేను తిన్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే నాకు తెలియదు యాక్చువల్లీ దీని పేరు ఇది అని చెప్పేసి. మనం చాలా మంది బయట పెడతారు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లుక్ అయితే అలాగే ఉంది. నా టేస్ట్ అయితే చేయాలి, ఎందుకంటే మీరు అవన్నీ వేసేసారు కాబట్టి మంచిగా స్పైసీగా ఉంటుంది. అండ్ చివరిగా దీనిపైన ఏమైనా కొద్దిగా కొత్తిమీరతో లైట్ గార్నిష్ చేయండి. ఓకే ఓకే కరివేపాకు రెబ్బ కూడా పెడదాము. అండ్ కొద్దిగా కొత్తిమీర పడిపోయింది. సో కొత్తిమీర. ఓకే సో మన దాల్ తడక రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ష్యూర్గా. ఓకే సో ఫ్రెండ్స్ చూస్తారు కదా దాల్ తడక రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేసేద్దాం ఎలా ఉందో. వావ్ వేడిగా అంటే హాట్గా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. వాట్ ఏ టేస్ట్ అనిపించేస్తుంది.